ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక భక్తుడు సంపాదించుకోవాల్సినటువంటి సంపద, ఇదంతా కూడా మనకు సంధ్యాహారతిలో ఉన్నటువంటి రుసోమమ ప్రియాంబిక హారతి పాట తెలియజేస్తుంది. ఈ రుసోమమ ప్రియాంబిక గీతాన్ని గురుప్రసాద యాచక దశకం అని అంటారు. ఎందుకంటే ఇందులో 10 పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యంలో కూడా బాబాను మనము అడుగుతూ ఉంటాం. ఏమడుగుతాం? దీంట్లో బాబా నువ్వు మమ్మల్ని అనుగ్రహించమని అడగం, ఐశ్వర్యం ఇవ్వమని చెప్పి అడగం, లేకపోతే మీ కృప ఎప్పటికీ మా పట్లే ఉండాలని చెప్పి అడగం. కేవలం బాబా మేము ఎన్ని పొరపాట్లు చేసినా మీరు మాత్రము మా పైన అలగవద్దు బాబా. ప్రపంచంలో సమస్తం అలుగుగాక, కానీ మీరు మాత్రం మా పైన అలగకుండా కేవలం ఒక కృపాదృష్టి చాలు, మీ యొక్క కృపాదృష్టి. ఆ కృపాదృష్టియే అసలైనటువంటి ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యం పొందినటువంటి మేము నిజమైనటువంటి ధన్యులము అనేటువంటి దాన్ని ఈ రుసోమమ ప్రియాంబిక గురు ప్రసాద యాచక దశకంలో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ మొత్తం రుసోమమ ప్రియాంబిక మనకు ఏం నేర్పిస్తుందంటే, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు, ఎవరి పట్ల వ్యామోహం ఉండకూడదు, దేని పట్ల ఆసక్తి ఉండకూడదు. కేవలము సద్గురువు కృపపైనే ఆసక్తి ఉండాలనేటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని మనకు బోధిస్తుంది రుసోమమ ప్రియాంబిక. ఈ రుసోమమ ప్రియాంబిక భక్తుడి యొక్క మనస్సులో చెదరనటువంటి సాయి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అంటే ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనేక బంధాలు, అనుబంధాలు వస్తూ ఉంటాయి. ఐశ్వర్యము, డబ్బు, స్థితి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటివి. అంతేకాదు, ఏ అనుబంధానికి, బంధాన్ని కూడా నువ్వు పరిపూర్ణంగా వారిని సాటిస్ఫై చేయలేవు. వారికి ఎంత చేసినా ఏదో ఒక స్థాయిలో మన పట్ల అసంతృప్తి ఉంటేనే ఉంటుంది. కానీ అసంతృప్తి లేనటువంటి వారు ఒకే ఒకరు ఉంటారు మన పట్ల. ఆయన్నే సద్గురు దైవము శ్రీ సాయిబాబా. కాబట్టి ఆయన పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనము నిత్యకృత్యాల్లో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు చేస్తున్నప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే మనల్ని అవమానిస్తారు, వెలివేస్తారు, మన పట్ల అసంతృప్తితో ఉంటారు. అంతేకాదు, మనము 3,000,000 దేవతలను కూడా సాటిస్ఫై చేయలేం. వాళ్ళు అప్పుడప్పుడు మన పైన అలుగుతూ ఉంటారు. మనకి ఇంటి ఇలవేల్పో లేకపోతే గ్రామదేవత ఉందనుకోండి, ఒకసారి ఏదైనా చేయడం మర్చిపోతే ఆ తల్లి అలుగుతుంది. అలగడమే కాదు, అనుకోనటువంటి కష్టాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కానీ సద్గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఆయన ఎప్పుడూ కూడా అలగడు. అంతేకాదు, ఎప్పుడూ ఆయన మనం చేసేటువంటి కొద్దిపాటి సేవతోటే నిత్య సంతృప్తులుగా వారు ఉంటారు. కాబట్టి సద్గురువు యొక్క కృపను మనం అందరము కూడా అనుభవించాలి. అందుకోసము గురు కృప అనేటువంటి భిక్షను మనం ఆయన దగ్గర యాచించాలి, అడుక్కోవాలి. చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే, లౌకిక జీవితానికి కావాల్సినటువంటి వాటిని అడుగుతూ ఉంటాం, అడుక్కుంటూ ఉంటాం, నిత్యము అడుక్కునేటువంటి స్థితిలోనే ఉంటాం. కానీ ఎవరైతే గురు ప్రసాదాన్ని యాచిస్తారో, గురు ప్రసాదం అనేటువంటి కృపను ఆశించేటువంటి వారు నిజమైనటువంటి అదృష్టవంతులు. వారికి దక్కేటువంటి కృప మరెవరికీ కూడా దక్కదు. అందుకని బాబా దగ్గర మనం చెప్తున్నాం, బాబా నా కుటుంబం ముఖ్యం కాదు, నాకు ఈ సమాజంలో ఉన్న బంధుమిత్రులు ముఖ్యం కాదు, అదేవిధంగా చరాచర జీవరాశి నాకు ముఖ్యం కాదు, మీరే నాకు ముఖ్యం. అంతెందుకు, యమధర్మరాజు వచ్చి, దయలేనటువంటి ఆ యమధర్మరాజు నన్ను పట్టుకెళ్ళిపోని, ఆయన కూడా నా పైన కోపగించుకొని, కానీ మీ యొక్క కృప ఎప్పుడూ నా పైనే ఉండాలి. ఎందుకంటే ఆయన పట్టుకొని వెళ్ళిపోయినా సరే మీ కృప ఉంటే మళ్ళీ ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి జన్మను నేను తీసుకుంటాను. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించండి అని చెప్పి ఇక్కడ బాబాను అడగడం జరుగుతుంది ఈ గురుప్రసాద యాచన దశకంలో. బీవీదేవ్ మొదట ఇంటి నుండి ప్రారంభించారు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సోదరులు అందరూ కూడా ఎవరు అలిగినా సరే
रुसो मम प्रियाम्बिका मझवरी पिताहि रुसो रुसो मम प्रियांगना प्रियसुतात्मजाहि रुसो रुसो भगिनी बंधुहि स्वसुर सासुभाई रुसो नदत्त गुरु साई माँ मझवरी కదీరుసో. బాబా, తల్లిదండ్రులు, భార్య, కొడుకులు, బిడ్డలు, కూతుళ్ళు, అక్కచెల్లెళ్ళు, ఈ అనురాగం ముడివేసినటువంటి ఈ బంధాలన్నీ కూడా అలిగినా సరే, ఓ నా దత్తగురు రాజా, మీరు మాత్రం నాపై నలగకూడదు. వారు అలిగితే నేను పట్టించుకోను. ఎందుకంటే ఏదో ఒక విషయంలో ఈరోజు అలుగుతారు, మళ్ళీ రేపు నా స్థితి బాగున్నప్పుడు, నేను వాళ్ళకు కావలసినవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆదరంగా నాతోటి కలిసిపోతారు. కానీ మీరు అలా కాదు గురురాజా. మీరు ఒకసారి నా పైన అలగడం, మళ్ళీ ఏదో నేను మీకు మంచి సేవ చేస్తే మళ్ళీ మీకు కృప చూపెట్టడం, ఈ అంతరాయం నేను భరించలేను. మీ అనుబంధంలో నాకు అంతరాయం కలగకుండా మీరే నా పైన దయ చూపాలి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నా పైన అలగొద్దు. నేను సంసార వ్యవహారాల్లో పడి ఒక్కొక్కసారి మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు, మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని రోజులు బిడ్డలు, కొడుకులు ఈ అనుబంధాల్లో మునిగి తేలిపోయి వారే సర్వస్వం అని చెప్పి నేను అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ బాబా, అవేవీ కూడా నేను శాశ్వతమైనటువంటివని భావించట్లేదు. మీతో ఉన్నటువంటి అనుబంధం మాత్రమే శాశ్వతం అని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పి ఇక్కడ బీవీదేవ్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి పద్యంలో మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. పుసోన సునభాయిత్య మజన భాతృజాయా పుసో పుసోన ప్రియ సోయరే ప్రియ సగేన జ్ఞాతి పుసో పుసో సుహృదయ నాసఖ స్వజన సప్త బంధు పుసో పరీన గురు సాయి మా మఝవరి కదీరుసో. బాబా, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వీళ్ళందరూ కూడా నేను ఏదైనా వారికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే, లేకపోతే నా శక్తి వారు కోరుకునే దానికి సరిపోకపోతే, ఈ లౌకిక బంధనాల్లో కోపగించుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. తండ్రి బిడ్డను ఎంత బాగా చూసినా ఏదో ఒక సందర్భంలో బిడ్డ కూడా తండ్రి పట్ల కోపాన్ని ప్రదర్శిస్తుంది, కక్షను పెంచుకుంటుంది. అరే, అందరు తల్లిదండ్రులు చేశారు, నా తండ్రి ఎందుకు నాకు చేయలేదని చెప్పి అనుకుంటుంది. కానీ మీరు అలా కోపగించుకోవద్దు బాబా. వాళ్ళందరూ కోపగించుకొని నన్ను పూర్తిగా ద్వేషించని, వాళ్ళందరూ ద్వేషించినా కోపగించినా మీరొక్కరు నా పైన కోపగించుకోకుండా ఉంటే చాలు, నా జీవితం మహాద్భుతంగా ముందుకు సాగుతుంది. మీ కోపం వచ్చేటువంటి పని నేను ఎప్పుడూ చేయను. అంత జాగ్రత్తగా ఉండేటువంటి స్పృహను కూడా మీరే నాకు కలిగించాలని చెప్పి ఇక్కడ బీవీదేవ్ అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, స్త్రీలు, వృద్ధులు, ఎవరైనా సరే, సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నా పైన అలిగి నా కోపగించుకున్నా మీరు మాత్రం నా పట్ల అటువంటి భావంతో ఉండకూడదు బాబా. పుసోన అభలాములే తరుణ వృద్ధహీనా పుసో పుసోన గురు ధాకుటే మఝధోరసానే పుసో పుసోన ఛభలే భురే సుజన సాధుహీనా పుసో పరీన గురు సాయి మా మఝవరి కదీరుసో. బాబా, స్త్రీలు, పిల్లలు, తరుణులు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు, మంచివాళ్ళు, చెడువాళ్ళు, సుజనులు, సాధువులు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బాబా. వాళ్ళందరూ వదిలేసినా పర్వాలేదు, నన్ను ఒక్కరని కాదు, అందరూ సమాజంలో ఉన్నటువంటి వారు, చివరికి సాధువులు కూడా నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ బాబా, మీరు నన్ను పట్టించుకోకపోతే నాకు అధోగతి ప్రాప్తిస్తుంది. నేను అధోగతిలోకి వెళ్లకుండా మీరు నన్ను పట్టించుకోవాలి. అప్పుడే నేను సవ్యమైనటువంటి మార్గంలో నేను ఉంటానని చెప్పి ఇక్కడ బీవీదేవ్ బాబాని అడుగుతున్నారు. అంతేకాదు, ఒక్క చిన్నలు పెద్దలు వీళ్ళే కాదు, మహామహామేధావులు ఎవరైనా సరే నా పట్ల చిన్న చూపు చూసినా నేనేం పెద్ద పట్టించుకోను బాబా.
రుసో చతురతత్వవిత్ విబుధ ప్రజ్ఞ జ్ఞానీ రుసో రుసో హి విదూషీ శ్రియ కుశల పండితా హి రుసో రుసో మహిపతియతి భజక తాపసీ రుసో నదత్ గురు సాయి మఝవరి కదీరుసో. బాబా, నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే విజ్ఞులు, వీళ్ళకు సర్వసాధారణంగా నా పైన కోపం వస్తుంది. వారందరూ కూడా ఎవరంటే చతురులైనటువంటి విద్వత్తు కలిగినటువంటి వారు, పండితులు, అదేవిధంగా బాగా తెలివైనటువంటి వారు, జ్ఞానులు, విదూషీ మనులు, స్త్రీలు, నేర్పరులైనటువంటి పండితులు, రాజు, యువతులు, భక్తులైనటువంటి తపస్సులు, నా మీద వాళ్ళందరూ కోపగించుకున్నా పర్వాలేదు బాబా. మీరొక్కరు కోపగించుకోకుండా ఉంటే చాలు, నా జీవితం అద్భుతం. మీరు ఖచ్చితంగా నా పైన కోపగించుకోరు, ఎందుకంటే నేను నీ బిడ్డను. బివిదేవ్ ఎప్పుడు రాసుకుంటారు సాయి బాలుడు, సాయి బాలుడు అని చెప్పి. ఆ సాయి బాలుడు వేడుకుంటున్నాడు, ఎందుకంటే తల్లికి బిడ్డ పైన కోపం ఎందుకు వస్తుంది? పసిప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ పైన తల్లికి ప్రేమే తప్ప ద్వేషం రాదు. వాడు చేసేటువంటి అల్లరిని, వాడు చేసేటువంటి తప్పులను ఆనందంగా ఆస్వాదిస్తుంది తల్లి, అంతే తప్ప వాడిపైన చిరాకు పడడం కానీ లేకపోతే ద్వేషం పెంచుకోవడం కానీ ఎటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి బాబా, మీరు నా పైన అస్సలు కోపగించుకోకూడదు, ఎందుకంటే నేను నీ బిడ్డను, సాయి బాలుణ్ణి నేను. కాబట్టి వయసు పెరగవచ్చు, కాలం గడవచ్చు, కానీ మీ పాదాల వద్ద ఎప్పుడు నేను పసిబిడ్డలాగానే ఉంటాను. కాబట్టి మీరు నా పైన కోపగించుకోవద్దు. తల్లి ఎలా ఉంటుందో మీరు అలా ఉండాలని చెప్పి ఇక్కడ బీవీదేవి అడగడుతూ ఉన్నారు. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు, అంటే గ్రామదేవతలు, సకల దేవతలు అందరూ సరే నా పైన అలిగిన, ఎందుకంటే వాళ్ళని నేను సాటిస్ఫై చేయలేను, చేసేటువంటి శక్తి నాకు లేదు. కాబట్టి వాళ్ళందరూ అలిగినా సరే మీరు మాత్రం నా పైన అలగొద్దు బాబా. రుసో కవి ఋషి ముని అనగ సిద్ధ యోగి రుసో రుసో గృహ దేవత నికుల గ్రామ దేవి రుసో రుసో కల పిచాచహి మలిన ధాకనీ రుసో నదత్ గురు సాయి మఝవరి కదీరుసో. బాబా, కవులు, ఋషులు, మునులు, పుణ్య పురుషులైనటువంటి సిద్ధులు, యోగులు, అదేవిధంగా గృహదేవతలు, నా కులదేవత, వీళ్ళందరూ అలిగినా పర్వాలేదు బాబా, మీరు మాత్రం అలగొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా మీ బిడ్డను కనిపెట్టుకుని ఉంటారు. మీ బిడ్డ ఏదైనా తప్పు చేసిందనుకోండి, పొరపాటు చేసిందనుకోండి, ఆ పొరపాటును మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అదేవిధంగా కుల గ్రామ దేవతలు మీ అంత ఔదార్యం కలిగినటువంటి వారు కాదు. అందుకనే బాబా ఏం చేసేవారు, బాబా హారతికి ముందు ఖచ్చితంగా గ్రామ దేవతలకు, షిరిడీలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు శని, మహదేవ్, గణపతి, అదేవిధంగా ఖండోబా, మారుతి ఆలయాల్లో దీపధూప నైవేద్యాలు పెట్టిన తర్వాతనే మధ్యాహ్న హారతికి బాబా అంగీకరించేటువంటి వారు. ఎందుకంటే వారిని తృప్తిపరచాలి. నిజంగా ఈరోజు మనం ఎంతమంది గ్రామదేవతను, కులదేవతను ఎంతమంది మనం సంతృప్తిపరుస్తున్నాం? ఎంతమంది సంవత్సరంలో ఎన్ని రోజులు వారికి ధూపదీప నైవేద్యాలు పెట్టి వారికి సంస్కారాలను మనం చేస్తూ ఉన్నాం? చేయట్లేదు కదా. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా మన పైన అలిగి ఉంటారు. వాళ్ళు అలిగినా సరే మీ యొక్క కృపాదృష్టి, మీ యొక్క కృప ఉన్నంత మట్టుకు వాళ్ళు అలిగినా సరే నాకు ఎటువంటి ఇబ్బంది కలగదు బాబా. వారందరినీ మీరు తృప్తిపరుస్తారు. నా పైన అలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు తృప్తిపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక నాకెందుకు బాధ? మిమ్మల్ని ఒక్కరిని నేను సాటిస్ఫై చేస్తే చాలు, మీ ఒక్కరు నా పైన అలగకుండా ఉంటే చాలు, ఈ ప్రపంచం ఏమైపోయినా నాకు పర్వాలేదనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని ఇక్కడ రాస్తారు. అంతేకాదు కేవలం మనుషులు, తత్వదర్శులు, ఋషులు, మునులు, దేవతలు, కులదేవతలు వీరు మాత్రమే కాదు, ఈ ప్రకృతి నా పైన అలిగినా సరే, ఈ ప్రకృతికి నేను సేవ చేయకపోవచ్చు, ఖచ్చితంగా అవన్నీ అలుగుతూ ఉంటాయి. ఇంటి ముందు 4 సునకాలు తిరుగుతూ ఉంటే వాటికి ఒక్కరోజు కూడా నేను భోజనం పెట్టకపోవచ్చు, అవి అలుగుతాయి నా పైన. అన్ని రకాలైనటువంటి జంతువులు, క్రిములు, కీటకాలు అన్నీ అలుగుతాయి. కానీ మీరు మాత్రం నా పైన అలుగుద్దు బాబా.
రుసో మృగ ఖగా కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విపట ప్రస్తర అచల ఆపగాబ్ధి రుసో రుసో పవనాగ్నివర్ అవని పంచతత్వే రుసో నాదత్త గురు సాయిమ మఝవరీ కదీరుసో. బాబా, మృగాలు, పక్షులు, క్రిమికీటకాలు, సర్వప్రాణులు, వృక్షాలు, పాషాణాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, పంచభూతాలైనటువంటి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ కోపగించిన, ఈ ప్రకృతి అంతా కోపగించిన బాబా, మీరు నన్ను కోపగించొద్దు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వాటికి నేను హాని చేసే ఉంటాను. క్రిములకు, కీటకాలకు, పశుపక్షాదులకు, చెట్లకు, పర్వతాలకు నాకు తెలిసి తెలియకుండా నేను వాటికి హాని చేసి ఉంటాను. అందుకని అవి కోపగిస్తాయి. కానీ నా మనస్సుకు తెలిసి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని నేను చేయలేదు బాబా. కాబట్టి మీరు నా పైన కోపగించుకోవద్దు. ఏదైనా సరే చిన్న పొరపాట్లు ఉన్నా సరే వాటిని కడుపులో పెట్టుకోండి, అంతే తప్ప నా పైన కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి బీవీదేవు ఎంతో ప్రాధేయపడుతూ ఉన్నాడు, యాచిస్తున్నాడు. ఈ యొక్క రుసోమమ్మ ప్రియాంబిక పేరే గురుప్రసాద యాచనా దశకం. ఇది 10 పద్యాలు ఉంటాయి కదా, అందుకని ఇక్కడ యాచిస్తున్నాడు. బాబా దగ్గర కాకపోతే మనం ఎక్కడ యాచిస్తాం? ఆయన దగ్గర యాచిస్తేనే అసలైనటువంటి కృప మనకు దొరుకుతుంది కదా. అంతేకాదు బాబా, యమధర్మరాజు లాంటి వారు కూడా దయలేనటువంటి వాడు ఆయన. ఆ యమధర్మరాజు కూడా నా పైన కోపగించుకోవచ్చు, అలగొచ్చు, కానీ మీరు మాత్రం అటువంటి పని చేయకూడదు బాబా. రుసో విమల కిన్నెర అమల యక్షిణీ రుసో రుసో శశిఖగాది గగన తారకాహి రుసో రుసో అమర రాజహి అధయ ధర్మరాజ రుసో నాదత్ గురు సాయిమ మఝవరీ కదీరుసో. బాబా, కల్మషరహితులైనటువంటి కిన్నెరులు, యక్షులు, చంద్రుడు, నక్షత్రాలు, దేవేంద్రుడు, దయలేనటువంటి యముడు, వీళ్ళందరూ కూడా నన్ను కోపగించుకొని, కానీ ఓ సాయి దత్త గురు, మీరు మాత్రం నన్ను కోపగించవద్దు. ఎందుకంటే వారందరూ కోపగించినా సరే నేను నొచ్చుకోను. ఎందుకంటే నేను నొచ్చుకునేటువంటిది ఎప్పుడు అంటే, నా సద్గురు దైవం నా పైన కోపగించుకుంటే నా మనస్సు నొచ్చుకుంటుంది బాబా. అటువంటి మీ కోపం తెప్పించేటువంటి పనులన్నింటినీ కూడా నేను అటువంటి పనులు చేయకుండా మీరే నన్ను కాపాడుతూ ఉండాలి. మీ కోపం రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మీదే. ఎంత అద్భుతమైనటువంటి గురుప్రసాద యాచన ఇక్కడ ఉందో చూడండి. సమస్తం మన జీవితాన్ని సద్గురువుకు అప్పగిస్తున్నాం. ఇక్కడ నేను ఎలా ఉండాలి, ఎలా నడవాలనేటువంటి దాన్ని మీరే నిర్ణయించండి బాబా అనేటువంటి దాన్ని బీవీదేవ్ ఇక్కడ గురుప్రసాదంగా యాచిస్తూ ఉన్నారు. బాబా, ఈ ముల్లోకాలు కూడా నా పైన అలిగినా సరే నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నా లోకం మీరు కదా, మీరు అలగకూడదు. రుసో మన సరస్వతి చపల తతేహి రుసో రుసో వపు దిశాకిల కఠిన కాలతో హి రుసో రుసో సకల విశ్వహి మహితు బ్రహ్మగోళం రుసో నాదత్త గురు సాయిమ మఝవరీ కదీహి రుసో. బాబా, మనస్సు, వాక్కు, చపల చిత్తం, అఖిల దిక్కులు, కష్టమైనటువంటి కాలం, సకల ప్రపంచం, ముల్లోకాలు, ఈ బ్రహ్మాండం అవి అలిగినా సరే నాకేమీ ఇబ్బంది లేదు బాబా. మీరు నా లోకం, మీరే నాకు దిక్కు, అష్టదిక్పాలకులు. ఈ బ్రహ్మాండం, ఈ జగత్తు నా పైన అలిగినా పర్వాలేదు, కానీ మీరు నా ప్రపంచం కదా బాబా. మీ ప్రపంచంలో నేను బ్రతుకుతున్నాను కాబట్టి మీరు అలిగితే మీ ప్రపంచంలో నేను ఎలా ఉండగలుగుతాను, ఎలా నేను ప్రవేశించగలుగుతాను మీ ప్రపంచంలోకి, ఎలా స్వేచ్ఛగా మీతో ఉండగలుగుతాను. కాబట్టి మీ ప్రపంచంలో నేను ఆనందంగా ఉండడానికి మీరు నా పైన కోపగించొద్దు బాబా. ఆ తర్వాత ఎంత గొప్ప మాటను బీవీదేవి రాస్తారంటే, నేను మూఢుడని ఎవరైనా భావించినా, మూర్ఖుడు అనుకున్నా సరే, ఎవరేమనుకున్నా మీ యొక్క అభిప్రాయమే నాకు ముఖ్యం బాబా.
విమూఢమననీహసో మజన మత్సరాహీదసో పదాభిరుచి ఉల్వసో జనకార్ధమీనాఫసో నాదుర్గదృచి నాధసో అశివ భావమాగే కసో ప్రపంచి మనహీరుసో దృఢ విరక్తి చిత్తీఠసో. బాబా, నేను మూఢుడని మూర్ఖున్నని ఎవరైనా నవ్వుతే నవ్వుకొని నాకేం ఇబ్బంది లేదు. మాత్సర్యం అనేటువంటి పాము నన్ను కాటువేయని నాకేమీ కాదు. కానీ నాకు గురుదేవుల పాదాల మీద భక్తి ఉంటే చాలు. జనన మననం అనేటువంటి బురదలో నేను చిక్కుకపోయినా పర్వాలేదు, కానీ ధైర్యం అనేటువంటి కోట బలంగా ఉంటే చాలు. అశుభకరమైనటువంటి ఆలోచనలు నా మనసులో రాకుండా ఉంటే చాలు బాబా. నా మనస్సు ప్రాపంచిక విషయాలలో బంధించబడి ఉండకుండా చూడు. ఇదే నేను యాచించేది. నా మనస్సు ప్రాపంచిక బంధనాలలో అది బందీ అయిపోతే నేను నిన్ను ఎలా ధ్యానించగలుగుతాను? కాబట్టి ప్రపంచ విషయాల నుంచి నన్ను పక్కకు జరుపు బాబా. ఇది అసలైనటువంటి యాచన. ఇది మనం సద్గురువుని అడిగేటువంటిది. బాబా, ప్రపంచం ఎటుపోయినా పర్వాలేదు, మూర్ఖుడు అనుకుని నన్ను మదం అనేటువంటి మదమాత్సర్యం అనేటువంటి పాము నన్ను కాటువేయని, నాకేమి హాని జరగదు. ఎందుకనంటే నాకు ధైర్యం అనేటువంటి కోట బలంగా నిర్మించబడి ఉంది. అది మీ కృప వల్లనే. కాబట్టి బాబా, నన్ను ప్రపంచం అనేటువంటి ఈ వ్యవహారాల్లో నుంచి మెల్లిమెల్లిగా నన్ను తప్పించేయండి, దాని నుంచి విముక్తిని చేయండి అని చెప్పి ఇక్కడ మనం బాబాను యాచిస్తున్నాం. చివరిగా ఈ గురుప్రసాద యాచనలో ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవ అడుగుతారంటే, ఎవరి మీద నాకు ద్వేషం లేకుండా చూడండి బాబా, దేని మీద కోరిక లేకుండా చూడండి, నాకు ఒకే ఒక కోరికను అనుగ్రహించండి అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ. కునాని గృణానసో నచ సృహా కషాచీ అసో సదైవ హృదయీవసో మనసి ధ్యాని సాయీవసో పదీ ప్రణయవోరసో నిఖిల దృశ్య భాబాదిసో నదత్ గురు సాయిమా ఉపరియాచనేలారుసో. బాబా, నాకు ఎవరి మీద ద్వేషం లేకుండా అనుగ్రహించండి, దేని పట్ల కూడా కోరిక లేనటువంటి స్థితిని అనుగ్రహించండి. ఎల్లప్పుడూ నా హృదయంలో సాయి ధ్యాస నామం మాత్రమే ఉండాలి, అదే నా హృదయ స్థానంలో నివసించాలి. కేవలం మీ నామస్మరణ మాత్రమే నా హృదయ స్థానంలో నివసించాలి. నా మనస్సులో ఎప్పుడూ కూడా సాయి ధ్యానమే జరుగుతూ ఉండాలి. సాయి పాదాల మీద భక్తి స్థిరంగా నిలిచిపోయేలాగా అనుగ్రహించండి. ఈ విశ్వమంతా కూడా నాకు మీ స్వరూపంగానే నాకు కనిపించాలి. ఓ సాయి తల్లి, గురుదత్త, మీరు అలగకండి, నేను ఆశించినటువంటి వీటన్నింటినీ కూడా అనుగ్రహించండి. గురుప్రసాద యాచన అనేటువంటి ఈ దశకం మీ పాదాలకు నేను సమర్పిస్తున్నాను. బాబా, నాకు చివరిగా ఇవ్వాల్సినటువంటిది ఒకటే, నా మనస్సు ఎప్పుడూ మీపైనే దృష్టిని సారించాలి. నా మనస్సులో నిత్యము మీ నామస్మరణే జరగాలి. మీ చరణాల చెంత నుంచి నా భక్తి పక్కకు జరగకుండా, నా దృష్టి పక్కకు జరగకుండా చూడండి. ఈ విశ్వమంతా మీ స్వరూపంగానే నాకు కనిపిస్తే ఇక నాకు వేరే దైత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి. బీవీ దేవ్ అనేటువంటి బాలుడు యాచించినటువంటి ఈ అనుగ్రహాలన్నింటినీ కూడా ఇవ్వమని బాబాను అడుగుతున్నాడు. మనం కూడా బాబాను పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఇవ్వమని చెప్పి అడుగుతూ, ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.